హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మనకి కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఈ వర్బ్స్ ని ఎలా చదవాలి, ఎలా చదివితే బాగా గుర్తుంటుంది అనేది చూద్దామండి. ఇక్కడ నేను ఒక వర్డ్ తీసుకున్నాను, అదే చదవడం గురించి తీసుకున్నాను. అందులో మొట్టమొదటిది రీడ్, రెడ్, రెడ్. రెండవది స్టడీ, స్టడీడ్, స్టడీడ్. స్టడీ కాదండి, స్టడీ, స్టడీడ్, స్టడీడ్. రీడ్ అన్న స్టడీ అన్న చదవటమే. కాకపోతే రీడ్ అంటే ఏం చదవడం అంటే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, పాంప్లెట్స్. ఇలా మన టైం పాస్ కోసం కానీ ఇన్ఫర్మేషన్ కోసం కానీ గుర్తుపెట్టుకోక్కర్లేదు, అలాంటివి చదివితే రీడ్ అంటాం. స్టడీ అంటే మాత్రం మన పాఠ్య పుస్తకాలు కానీ, ఫైల్స్ కానీ, రికార్డ్స్ కానీ, డాక్టర్స్ ఫైల్స్ చదువుతారండి, లాయర్స్ కోర్ట్ కేసు గురించి చదువుతారు. ఇలా ఎగ్జామిన్ చేసి నిశితంగా పరిశీలిస్తూ చదివేదాన్ని స్టడీ అండి. చిన్నపిల్లలు పుస్తకాలను స్టడీ చేస్తారు, మన పాఠ్య పుస్తకాలను స్టడీ చేస్తాం. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ డైలీ. ఐ రీడ్ నావెల్స్. ఐ రీడ్ నావెల్స్. మై ఫాదర్ రీడ్స్ ద ఈనాడు న్యూస్ పేపర్ డైలీ. మై సన్ స్టడీస్ వెరీ హార్డ్. ఇలా చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లాడి గురించి చెప్పాలంటే స్టడీస్ అంటాం. ద డాక్టర్ ఈజ్ స్టడీయింగ్ ద ఎక్స్రే ఆఫ్ ద పేషెంట్. డాక్టర్ గారు పేషెంట్ యొక్క ఎక్స్రే బాగా స్టడీ చేస్తున్నారు, ఎగ్జామిన్ చేస్తున్నారు, జాగ్రత్తగా చూసి చదువుతా ఉన్నారు, దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అలా దాన్ని స్టడీ అంటారు. నెక్స్ట్ అండి, గో త్రూ అన్న కూడా చదవటమే. వేరే మీనింగ్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కాంటెస్ట్ ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం మనం? కేవలం చదవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చూద్దామండి. గో త్రూ, వెంట్ త్రూ, గోన్ త్రూ. చదవటమేనండి, పైన చదవడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సినిమాకి మీరు టికెట్ తీసుకున్నారు. జస్ట్ మీరు మొత్తం టికెట్ అంతా చదవరు, సీట్ నెంబర్ ఎంత, లైన్ నెంబర్ ఏంటి అని చూస్తారండి. అలా పైన చదవడాన్ని గో త్రూ అంటారండి. ఓకేనా? మీ బాస్ సిగ్నేచర్ పెట్టమన్నారు ఒక డాక్యుమెంట్ ఇచ్చి, జస్ట్ గో త్రూ బిఫోర్ గివింగ్ యూ సిగ్నేచర్. పైన చదువుకుని ఒకసారి సంతకం పెట్టని చెప్పేసి అన్నారు. ఇలా పైన చదవడాన్ని గో త్రూ అంటారు. ఇకపోతే మగ్గప్, బై హార్ట్. రెండు కూడా బట్టి పట్టి చదవడాన్ని మగ్గప్ అంటారు. అర్థం తెలియదు అయినా సరే చదివేస్తాం. అలాగా చిన్నప్పుడు చూడండి, ఎక్కాలు చదివేవాళ్ళం, తెలుగు పద్యాలు, ఇంగ్లీష్ పద్యాలు, హిందీ పద్యాలు చదివేవాళ్ళు. అంత జ్ఞానం అప్పుడు ఉండదు ఆ వయసులో, కానీ మారు చదివేసి దాన్ని గుర్తుపెట్టేసుకుంటాం. అలా చదవడాన్ని మగ్గప్ అంటారండి. ఐ యూస్ టు మగ్గప్ టేబుల్స్ ఇన్ మై చైల్డ్హుడ్. బై హార్ట్, బై హార్టెడ్, సేమ్ మీనింగ్ అండి. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ లో ఎక్కువ కనపడుతుంది బై హార్ట్ అనేది. యాక్చువల్గా ఇది ఫార్మల్ వర్డ్ కాదు ఇది. రైట్. నెక్స్ట్ అండి, లాస్ట్ వన్, రిసైట్. రిసైటెడ్. ఇది కూడా చదవటమే. దీనికి చాలా మీనింగ్లు ఉన్నాయి. చదవటము, చదివి వినిపించడము, పాడటము, పాడి వినిపించడము, అలానే అప్పచెప్పడం కూడానండి. ఏంటి చదవటము, ఏంటి పాడి వినిపించడం? వి రిసైట్ వందే మాతరం ఇన్ ద ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ద మార్నింగ్ డైలీ. స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందర మేము ఏం రిసైట్ చేస్తామండి? వందే మాత్రం చదువుతాం, వందే మాత్రం పాడతామండి. రాగయుక్తంగా పాడే పాటని వందే మాత్రం, జనగణమన, ఇలా మా తెలుగు తల్లికి, ఇలాంటి పాటలు ఏవైతే ఉన్నాయో రాగయుక్తంగా పాడతాం కదా. అలాగే రామాయణం, మహాభారతం ఇలాంటి వాటిని పాడతాం కదా. ఇలా పాడటాన్ని రిసైట్ అంటారండి. అలాగే కోర్టులో పిలిచేదానికి కానీ, లేకపోతే ఇలా అప్పు చెప్పడానికి కూడా రిసైటే అంటారండి. వన్ మోర్ టైం హియర్. ఏంటండి వర్డ్స్ ఏంటండి? చదవడానికి సంబంధించి రీడ్, రెడ్, స్టడీ, స్టడీడ్, గో త్రూ, వెంట్ త్రూ, గాన్ త్రూ, మగప్, మగ్జప్, బై హార్టెడ్. ఇక్కడ టీఈడి ఉంది కదా, దాన్ని టీఐడిగా చదవాలి. టెడ్ అని చదవద్దు, టిడ్ అని చదవదు. బై హార్టెడ్, రిసైటెడ్. నెక్స్ట్ అండి, ఇకపోతే చదవడం గురించి చూసాం, రాయడం చూద్దామండి. రాయడం ఏంటండి? రైట్, WRATE, రోట్, WROTE అన్న, రిటన్. చూడండి, ఎప్పుడైనా మనకి WR తో ఏమైనా వర్డ్ స్టార్ట్ అవుతే W సైలెంట్ అవుతుందండి. whenever we find a word starting with the WR, W must be a silent letter. ఇక్కడ WRATE లో ఎలా చదవాలండి? W పక్కన పెట్టి RATE అని చదవాలి. RATE రైట్, ROTE రోట్, RATTN రిటన్. ఇక్కడ రెండు టీలు ఉన్నాయండి. ఎప్పుడైనా మనకి సేమ్ అక్షరాలు పక్కన వచ్చి మధ్యలో వస్తే ఒక లెటర్ పలకాలి. ఓకేనా? whenever we find two letters together in the middle of any English word, we have to pronounce only one letter. For example, FUNNY, funny, SUNNY, sunny, SUMMER, summer, SUPPER, supper. అంతేగాని సన్నీ,
సమ్మర్, సప్పర్ ఇలా నొక్కి నొక్కి చెప్పక్కర్లేదు. కమింగ్ టు ద పాయింట్ హియర్, రైట్ టు, రోడ్ టు, రిటర్న్ టు. లేక ఉత్తరం రాయడాన్ని రైట్ టు అంటారు. ఓకేనా. రైట్ ఎ లెటర్, రోట్ ఎ లెటర్, రిటర్న్ ఎ లెటర్. ఇది కూడా ఉత్తరం రాయడం. నెక్స్ట్ అండ్ ఫోర్త్ వన్ చూడండి, స్క్రిబుల్, స్క్రిబుల్డ్, స్క్రిబుల్డ్. చిన్నప్పుడు చూడండి లాస్ట్ మినిట్ లో కంగారు కంగారుగా తొందరగా రాసే ప్రయత్నంలో వరికేయడం అంటారు. ఓకేనా. ఇలా ఫాస్ట్ గా రాసేయడాన్ని అంత నీట్ గా రాయకుండా ఫాస్ట్ గా రాసేస్తాం కదా, అలా రాయడాన్ని స్క్రిబుల్ అంటారండి. మనకి లాస్ట్ ఎగ్జామ్ స్టార్టింగ్ లో ఒకలా రాస్తాము, ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 minutes అని చెప్తారు కదా ఇన్విజిలేటర్, అప్పుడు మనం తొందరగా చూసుకోకుండా లాగేస్తాం, లాగేస్తాం. అలా ఫాస్ట్ గా రాసేయడాన్ని స్క్రిబుల్ అంటారు. లేకపోతే 5వ పదము, 6వ పదము, 7వ పదం ఆల్మోస్ట్ ఒకటే. రైట్ డౌన్, రోట్ డౌన్, రిటన్ డౌన్. సారీ, ఫిఫ్త్ వన్ నోట్ డౌన్, నోట్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. ముఖ్యమైనవి తొందరగా రాసుకోవడాన్ని నోట్ డౌన్ అంటారు. ఒక స్పీకర్ ఎవరో మాట్లాడుతున్నారు, మీరు ఒక న్యూస్ పేపర్ నుంచి వచ్చారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు రాసుకోవాలి. పూర్తిగా రాస్తే కుదరదండి, షార్ట్ కట్ లో రాసేసుకుంటాం. అలాగే కూరగాయలు కొనడానికి పోతున్నాం మార్కెట్ కి, ఇంట్లో ఏమేమి కావాలో చెప్తా ఉన్నారు, ఫాస్ట్ గా చిన్న కాగితం పైన షార్ట్ కట్ లో రాసుకుంటారు. అలా రాసుకోవడాన్ని నోట్ డౌన్, నోట్ ఇట్ డౌన్, నోట్ ఇట్ డౌన్. అలాగే జోట్ డౌన్, జోట్ ఇట్ డౌన్, జోట్ ఇట్ డౌన్. రైట్ డౌన్, రోట్ డౌన్, రిటన్ డౌన్. ఈ మూడింటికి 5వ పదము, 6వ పదము, 7వ పదము, ఈ మూడింటికి ఒకటేనండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్, ప్రిస్క్రైబ్, ప్రిస్క్రైబ్డ్, ప్రిస్క్రైబ్డ్. మందులు సూచించడాన్ని, అలాగే ఏం చేయాలి ఒక సంఘటనలో ఈ రకంగా చేయాలి, ఆ రకంగా చేయాలని సూచించడాన్ని కూడా ప్రిస్క్రైబే అంటారండి. ఇక్కడ మనము 2 పదాలు చూసాము, 2 రకాలు చూసాము. ఒకటి చదవడం ఒకటండి, తర్వాత రాయడం ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో హియర్. ఇలా మనం ఒకాబులరీ పార్ట్ లో రాయడం గురించి, చదవడం గురించి, తినడం గురించి, త్రాగడం గురించి, నవ్వటం గురించి, యాడ్ అవటం గురించి, ఇలా కాన్సెప్ట్ వైజ్ మనం చదివితే మాత్రం చాలా బాగా గుర్తుంటుంది ఒకాబులరీ అనేది. ఓకేనా.